హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు దినేష్ దిల్సే ఛానల్. సో ఈరోజు మనం మన ఛానల్లో ఎవరైతే ఈవీ వెహికల్ కొందాం అనుకుంటున్నారో, అందులో కూడా ఎస్పెషల్లీ ఏథర్లో ఏదైనా వెహికల్ కొందాం అనుకుంటున్నారో, సో వాళ్ళకి కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి, మీకు ప్రతి డీటెయిల్స్ ఇచ్చేస్తా. సో ఇప్పుడు కరెంట్లీ ఈ స్కూటర్ అయితే 7500 కిలోమీటర్స్ వరకు అయితే తిరిగింది. సో ఇప్పటి వరకు ఇందులో వచ్చిన ఇష్యూస్ గురించి, ఇందులో ఉన్న ఫీచర్స్ గురించి, ఇందులో మాకు నచ్చిన విషయాల గురించి, ఇందులో మాకు నచ్చని విషయాల గురించి, సో ప్రతి డీటెయిల్స్ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్, ఇప్పుడు ఏథర్ అనగానే అందరికీ వినిపించేది ఏంటి అంటే ఈవీలో దిస్ ఈజ్ ద బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రోడక్ట్, మనకి ఇంతకంటే బెస్ట్ ప్రోడక్ట్ ఏది లేదు అనుకుంటాము. సో అది కొంతవరకు నిజమే. ఇందులో అన్ని అడ్వాంటేజెస్ కాదు, మాకు చాలా కాన్స్ కూడా కనిపించినాయి. సో వాటి ప్రతి ఒక్క విషయం కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను. నేను ఓకే, ఫస్ట్ నేను ఈ స్కూటీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇందులో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ప్లస్ దీని ఫస్ట్ ఇంప్రెషన్స్ ఎలా ఉంటాయి అని చెప్పి. సో మనకి ఇక్కడ ఫ్రంట్ చూడగానే ఇక్కడ మనకు ఒక బ్యూటిఫుల్ హెడ్ ల్యాంప్ ఉంటుంది. సో దీని విజిబిలిటీ అయితే నాకైతే చాలా మంచిగా అనిపించింది. సో మీకు నైట్ టైం కానీ డే టైం ఎలాగో యూజ్ ఉండదు, నైట్ టైం అయితే మీకు డెఫినెట్గా ఇది సరిపోయేంత వెలుగైతే మీకు ఇస్తుంది. సో దాని తర్వాత మీకు ఇక్కడ బ్యూటిఫుల్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. సో అవి కూడా మీకు బెస్ట్ విత్ యాడెడ్ ఫీచర్స్ వస్తాయి. నేను ఆ ఫీచర్స్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఏథర్ మనకి ఎక్కడ అంటే కాస్ట్ కటింగ్ అయితే పెద్ద ఇందులో కనిపించదు మనకి. ఇందులో ఉన్న 2 టైర్స్ కూడా మనకి బెస్ట్ టైర్సే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ టైర్ వచ్చేసి 90/90 అండ్ బ్యాక్ టైర్ వచ్చేసి 180/90. సో మనకి గ్రిప్ వైజ్ కానీ ఓకే బెస్ట్గానే ఉంటుంది. ఒక్క కాన్ ఏంది అంటే ఇందులో ఏబిఎస్ లేదు. ఏబిఎస్ కూడా ఇచ్చి ఉంటే మనకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుండే. సో మనకి ఇక్కడ వీల్స్ వచ్చేసి 12-inch అలో వీల్స్ ఉన్నాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ వీల్స్ ఉంటాయి మనకి, జస్ట్ టైర్ సైజెస్లోనే డిఫరెన్స్ కనిపిస్తుంది. సో దాని తర్వాత మనకి ముందర టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ. మనకి ఫ్రంట్ అయితే ఇది సరిపోతుంది ఈ సస్పెన్షన్ అయితే. మనకు బ్యాక్ వచ్చేసరికి మోనోషాక్ సస్పెన్షన్ ఉంది. సో ఇది కూడా నాకు సస్పెన్షన్ వైజ్ కొంచెం స్టిఫ్గానే అనిపించింది. బట్ ఓకే, ఈ బాడీ ఈ స్కూటీ డిజైనింగ్కి ఇదే సెట్ అవుతుంది అనుకుంటా. సో మనకి ఇనీషియల్గా బ్యాక్ టైర్ అనేది 90/90 ప్రొవైడ్ చేశారు. బట్ ఆ తర్వాత కస్టమర్ కంప్లైంట్స్ విని సో వాళ్ళైతే దాన్ని చేంజ్ చేయడం జరిగింది. మనకి జెన్3 నుంచి ఇది 100/80 టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కొంచెం టైర్ పెద్దగా ఉంటుంది కాబట్టి మనకి గ్రిప్ వైజ్ కూడా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంది. అది కొంచెం మైలేజ్ వైజ్ అయితే మనకు కొంచెం ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. సో దాని తర్వాత మనం ఇంకోటి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఫుట్ రెస్ట్ అయితే లేదు. ఇక్కడ డైరెక్ట్గా మనకి ఏదో డియో స్కూటీస్లో ప్రొవైడ్ చేసినట్టుగా ఈ బాడీకి అటాచ్ అయ్యే ఒకటి కనిపిస్తుంది. సో ఇది కూడా ఓకే కంఫర్ట్గానే ఉంటుంది, పెద్ద కంప్లైంట్స్ అయితే లేవు. సో దాని తర్వాత ఇక్కడ వీళ్ళు మనకి ఒక శారీ గార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ శారీ గార్డ్ క్వాలిటీ కూడా బాగుంది. సో బై డిఫాల్ట్ మనకి ఈ స్కూటర్తోనే వస్తుంది. సో ఇది కంపల్సరీ గైస్, ఇది ఒకటి సేఫ్టీ ఫీచర్. సో మన ఇంట్లో ఎవరైనా లేడీస్ ఉంటే కనుక పక్కా వాళ్ళకైతే సో వాళ్ళ శారీస్ ఒకవేళ ఈ మోటార్లో కానీ దీనిలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇది తప్పకుండా చాలా యూజ్ అవుతుంది. మన దగ్గర పైసలు లూట్ చేయకుండా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దాని తర్వాత లేడీస్ ఫుట్ రెస్ట్ కూడా ఉంటుంది. సో ఈ స్కూటీకి అయితే పెట్టియలేదు, ఎందుకు అంటే అది ఎక్స్ట్రా మళ్ళీ 3000 రూపీస్. సో అది ఎక్కువ లేడీస్ తిరగరు కాబట్టి ఈ స్కూటీ పైన సో మేమైతే పెట్టియలేదు. బట్ ఆ పెట్టిస్తే కూడా ఎక్స్ట్రా 3000 రూపీస్ పే చేయాలి మనం. గైస్ మనకి ఇక్కడ గ్రాబ్ రైల్ అయితే బెస్ట్ క్వాలిటీయే ఉంది. సో ఇది మనకి పట్టుకోవడానికైతే సరిపోతుంది. సో దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఒక టేల్ ల్యాంప్ అయితే చాలా బ్యూటిఫుల్ టేల్ ల్యాంప్. ఇది కొంతమందికి అయితే చాలా నచ్చుతుంది, కొంతమందికి అయితే అంత నచ్చట్లేదు. దాని తర్వాత ఇక్కడ మనకి ఒక రిఫ్లెక్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ నంబర్ ప్లేట్ కోసం కూడా ఒక చిన్న ఎల్ఈడి ల్యాంప్ అయితే ఇక్కడ ఉంది మనకి. నెక్స్ట్ మనం సీట్ క్వాలిటీ గురించి మాట్లాడితే సో నాకు ఇదైతే సీట్ వైజ్ పెద్ద కంప్లైంట్స్ అయితే లేవు. బట్ నాకు కొంచెం చాలా హార్డ్గా అనిపిస్తుంది దీనిపైన కూర్చున్నప్పుడల్లా. సో దీని బ్యాక్ సీట్ అయితే చాలా హైట్లో ఉంటుంది, లేడీస్కి అయితే కొంచెం కష్టమే. సో ఈ పాయింట్ అయితే మీరు కన్సిడర్ చేయండి తీసుకునే ముందు. మీరు పక్క టెస్ట్ రైడ్ చేయండి, టెస్ట్ రైడ్ చేసిన తర్వాతనే తీసుకోండి. వేరే ఆప్షన్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేయండి. ఓలా కాకుండా మనకి టీవీఎస్లో ఉంది, ప్లస్ బజాజ్ చేతక్లో ఉంది. ఇప్పుడు ఇంకా అప్కమింగ్ ఒక లేటెస్ట్ న్యూస్ ఏంటి అంటే యాక్టివా వాళ్ళు ఒక బెస్ట్ ఈవీ స్కూటర్ని మార్కెట్లోకి అయితే తీసుకొస్తున్నారంట. సో నేనైతే ఈగర్లీ వెయిట్. మనకి ఇక్కడ మిర్రర్స్ అయితే బెస్ట్ క్వాలిటీ మిర్రర్స్ అనిపించినాయి. సో నాకు వీటి వైజ్ కూడా పెద్ద కంప్లైంట్స్ ఏం లేవు.
సో మనకి వెనకాల వ్యూ మనకు సరిపోయేంత వ్యూ అయితే ఈ మిర్రర్లో పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సో గైస్ మనకి ఇక్కడ అయితే ఒక బ్యూటిఫుల్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది TFT డిస్ప్లే. సో మొబైల్ అనేది మనకు అంత కంపల్సరీ కాదు, మనం దీన్ని యూజ్ చేస్తున్నప్పుడు అది ఆప్షనల్గా మనం కనెక్ట్ చేస్తే చేయొచ్చు, చేయకపోయినా పర్లేదు. సో ఇందులో వీళ్ళు గూగుల్ మ్యాప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ గూగుల్ మ్యాప్స్ అయితే మన మొబైల్లో ఉన్నంత ఫాస్ట్గానైతే నాకైతే అనిపించలేదు. నెక్స్ట్ ఈ స్విచెస్ గురించి వస్తే ఇది మనకి హై బీమ్ లో బీమ్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మనం రైడింగ్లో ఉన్నప్పుడు ఈ టచ్ స్క్రీన్ అయితే అస్సలు పనిచేయదు. అప్పుడు మనం ఈ స్విచ్ని మాత్రమే యూజ్ చేయొచ్చు. ఇది పైకి కిందికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతూ ఉంటుంది. సో మనం దీంతో మనం కంప్లీట్గా హ్యాండిల్ చేయొచ్చు. సో నాకు దీంట్లో ఉన్న ఇండికేటర్స్ అయితే చాలా నచ్చాయి గైస్. ఇప్పుడు మనము ఒకవేళ ఏదైనా టర్న్ చేస్తున్నాము అంటే ఇప్పుడు రైట్ టర్న్ వేసినా కానీ అలాంగ్ విత్ ఇండికేటర్ మీకు ఈ సౌండ్ కూడా వినిపిస్తుంది అనుకుంటా. నాకు ఈ సౌండ్ కూడా చాలా నచ్చింది. ఇది ఒక రోబోటిక్ సౌండ్ లాగా ఉంది. అండ్ ఇంకో బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే మనం ఎప్పుడైతే టర్న్ తీసుకున్న తర్వాత అది ఆటోమేటిక్ ఆఫ్ అవుతుంది. గైస్ మనం ఇప్పుడు రైట్ సైడ్ సెక్షన్ గురించి మాట్లాడదాము. ఇక్కడ మనకైతే కొన్ని స్విచెస్ ఉన్నాయి, ఇవేంటో మనమైతే ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఇక్కడ మనకి మోటార్ కట్ ఆఫ్ స్విచ్ ఉంది. మనకి పెట్రోల్ స్కూటర్కి ఈవీ స్కూటర్కి మెయిన్ డిఫరెన్స్ ఏంద్రా అంటే పెట్రోల్ స్కూటర్లో మనకైతే ఒక ఇంజన్ అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇంజన్ లాంటిది ఏమి ఉండదు, జస్ట్ మెయిన్ పార్ట్స్ వచ్చేసి బ్యాటరీ ఉంటుంది. సో దాని తర్వాత ఒక మోటార్ ఉంటుంది. అండ్ ఇందులో యూజ్ చేసిన మోటార్ వచ్చేసి మనకి PMS మోటార్. దీని ఆప్షనల్గా మనకి హబ్ మోటార్ అని కూడా ఉంది. బట్ కొంతమంది PMS మోటారే చాలా అడ్వాంటేజెస్ అంటారు, కొంతమంది హబ్ మోటార్ చాలా అడ్వాంటేజెస్ అంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి అయితే PMS మోటారే చాలా లైక్ చేస్తారు. నాకు కూడా ఈ మోటారే బెస్ట్ అనిపించింది. ఇది కొంచెం కాస్ట్ కూడా ఎక్కువనే. ఇందులో ఉన్న స్విచ్చెస్లో ఇది మోటార్ కట్ ఆఫ్ స్విచ్. అండ్ ఇది వచ్చేసి రివర్స్ మోడ్ కోసము. ఇది మనం స్కూటీని ఆన్ చేసి రివర్స్ మోడ్ క్లిక్ చేసి మనం డైరెక్ట్గా వెనకాలకి వెళ్ళిపోవచ్చు. సో గైస్ చూడొచ్చు మీరు, ఇంత హైట్కి కూడా అది ఎక్కుతుంది. నేనైతే ఏం ప్రెస్ చేయడం లేదు, అదే వచ్చేసింది. సో ఈ స్లోప్ ఒక్కసారి చూడొచ్చు మీరు, ఎంత స్లోప్ ఉంది అనేది. సో అంత స్లోప్ కూడా ఇది కంఫర్టబుల్గా పైకి అయితే ఎక్కేసింది. సో ఇది రివర్స్ మోడ్ అయితే చాలా బాగుంది. బేసిక్గా మనకి ఇందులో 4 మోడ్స్ ఉన్నాయి. అది ఈకో మోడ్ ఉంది, రైడ్ మోడ్ ఉంది, స్పోర్ట్ మోడ్ ఉంది, వార్ప్ మోడ్ ఉంది. సో ఒక్కొక్క మోడ్ నుంచి మనం ముందుకు వెళ్తూ ఉంటే స్పీడ్ అయితే మనకి యాక్సలరేషన్ అయితే చాలా ఇంప్రూవ్ అయిపోతుంది. సో మనం ఈ స్పీడ్తో పాటు మనకి ఇక్కడ మన బ్యాటరీ కూడా బొక్క పడుతుంది. సో బ్యాటరీ తొందరగా డ్రైన్ అవుతూ ఉంటుంది మీరు ఒకవేళ ఫాస్టర్ మోడ్లోకి వెళ్తే. సో ఇందులో ఫాస్టెస్ట్ మోడ్ వచ్చేసి వార్ప్ మోడ్. నాకైతే చాలా నచ్చింది వార్ప్ మోడ్. సో మనం వార్ప్ మోడ్ యూజ్ చేసినప్పుడు అయితే అసలు మనకు ఆల్మోస్ట్ ఒక పెట్రోల్ స్కూటర్కి ఇది నెక్ టు నెక్ ఉంటుంది. స్పీడ్ వైజ్ యాక్సలరేషన్ వైజ్ అయితే ఎవరికి కూడా ఏం కంప్లైంట్స్ అయితే ఉండవు. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ స్కూటర్ ఇన్ ద ఇండస్ట్రీ. చాలా ఫాస్ట్ ఉంటుంది స్కూటర్ అయితే. సో గైస్ నేను ఈ వీడియో బిగినింగ్లో చెప్పినట్టు మాకైతే కొన్ని కాన్స్ కనిపించినాయి. సో ఆ కాన్స్ గురించి మాట్లాడితే, సో నాకు ఫస్ట్ కాన్ వచ్చేసి ఈ స్కూటర్ కొన్న జస్ట్ 10 డేస్లోనే మాకైతే ఇక్కడ ఒక హుక్ స్విచ్ ఉంది. సో ఇది ఇక్కడ మీరు ప్రెస్ చేస్తే ఇక్కడ ఒక హుక్ అయితే ఓపెన్ అవుతుంది. మనం ఏదైనా వెయిట్స్ ఏమైనా ఉంటే మనం వీటిపైన యాడ్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు, ఏదైనా కవర్స్ ఉన్నా కానీ ఏమైనా బ్యాగ్స్ ఉన్నా కానీ. సో ఇది ఏమైందంటే తీసుకుని 15 to 20 డేస్లోనే సో దీంట్లో ఒక స్ప్రింగ్ అయితే ఉంటుందంట, అదైతే డ్యామేజ్ అయిపోయింది. సో ఇప్పుడైతే నార్మల్గా మనం మాన్యువల్గా క్లోజ్ చేయాలి. లేదు అనుకుంటే దీంట్లో ఇచ్చిన ఫీచర్ ఏంటి అంటే అది ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. సో ఈ కాన్ తర్వాత ఇందులో నాకు ఇంకోటి బిగ్గెస్ట్ కాన్ ఏమనిపించింది అంటే మనం ఈ స్కూటీని రన్ చేస్తున్నప్పుడు అందులో నుంచి జీ అని చెప్పి బేసిక్గా దీంట్లో ఒక యాక్సలరేషన్ సౌండ్ అయితే ఉంటుంది. ఆ సౌండ్ కాకుండా ఒక ఇరిటేషన్ సౌండ్ అయితే ఒకటి వస్తుంది. ఆ సౌండ్ ఎందుకు వస్తుందా అని సర్వీస్ సెంటర్లో కూడా అడిగితే సో వాళ్ళు ఏదో క్రేజీ రీజన్స్ చెప్తున్నారు. ఆ రీజన్స్ అయితే నాకైతే సెట్ అవుతున్నట్టు అనిపిస్తలేదు. మరి అది ఈ బెల్ట్లో నుంచి వస్తుందా, లేకపోతే మోటార్లో నుంచి వస్తుందా, లేకపోతే ఇందులో ఏదో దుమ్ము వెళ్తుంది దానివల్ల వస్తుందా, అదైతే నాకు క్లారిటీ లేదు. కానీ సర్వీస్ చేసినప్పుడైతే అది క్లియర్ అవుతుంది. మళ్ళీ కొన్ని డేస్కి ఆ సౌండ్ అయితే మళ్ళీ వస్తూనే ఉంది. అది నాకు సెకండ్ కాన్ అనిపించింది. థర్డ్ కాన్ వచ్చేసి నాకైతే ఈ సీట్ హైట్ కూడా నాకు కంప్లైంట్గానే ఉంది. సో ఎవరైనా లేడీస్ కూర్చోవాలి అనుకుంటే అయితే ఇది కొంచెం, ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు కూర్చోవాలి అనుకుంటే ఇది కొంచెం అన్కంఫర్టబుల్గానే ఉంది. దాని తర్వాత వచ్చేసి ఇంకో బిగ్గెస్ట్ కాన్ వచ్చేసి ప్రైస్ అబ్బా, ఇది చాలా ప్రైస్ అయితే టూ మచ్ ప్రైస్ అనిపించింది. 1,80,000 అంటే ఇంత కాస్ట్ పెడుతున్నాము అంటే అది మనకి
ప్రతి రూపాయి కూడా మనకి వర్త్ అనిపించాలి. సో ఇది ఎవరికి వర్త్ అవుతుంది అంటే ఎవరైతే రెగ్యులర్గా నడిపిస్తారో, లెట్స్ సే రోజుకు ఒక మినిమం టు మినిమం 50 కిలోమీటర్స్ నడిపిస్తారో వాళ్ళకి ఎంతో కొంత వర్త్ అవుతుంది. బట్ మీరు ఏదో అకేషనల్గా చాలా తక్కువ నడిపిస్తాము అనుకుంటే నేనైతే అసలు మీకు 1% కూడా సజెస్ట్ చెయ్య. గమ్మున ఏదైనా పెట్రోల్ స్కూటర్ తీసుకోండి, అదే మీకు వాల్యూ ఫర్ మనీ అవుతుంది. ఎందుకంటే ఒక్కసారి మీకు బ్యాటరీ ఇష్యూస్ స్టార్ట్ అయినాయి అనుకోండి, ఏ ఎలక్ట్రిక్ స్కూటీ అయినా కానీ అవుట్ ఆఫ్ వారంటీ వెళ్ళిపోతే మీరు చాలా మనీ స్పెండ్ చేయాల్సి వస్తుంది. అది 50,000 to 1,00,000 రూపీస్ అయినా అవ్వచ్చు. అది కంపెనీ టు కంపెనీ డిఫర్ అవుతుంది. సో ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో సో నేను ఇప్పటివరకు చూసిన వీడియోలలో, నేను విన్న న్యూస్లలో తక్కువ ఇష్యూస్ వచ్చింది అయితే ఏథర్లోనే. సగం టీవీఎస్లో కూడా ఇష్యూస్ కనిపించినాయి. ఓలా అయితే ఇంకా మీకు తెలిసిందే ఓలాలో ఎన్ని ఇష్యూస్ వస్తున్నాయి అనేది. రిప్లేస్మెంట్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో ఇందులో ఇంకొక ప్రో ఏంది అంటే ఇప్పుడు 2024 సెప్టెంబర్ మంత్లో వీళ్ళు ఒక కొత్త ఆఫర్ అయితే తీసుకొచ్చిండ్రు. ఓలా వాళ్ళని టక్కరి ఇవ్వడానికి. వీళ్ళు కూడా ఇండస్ట్రీలో సెకండ్ టైం, దిస్ ఇస్ ద సెకండ్ కంపెనీ. టోటల్గా వీళ్ళు మనకి 8 years ఆఫ్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బ్యాటరీ పైన. బట్ ఇందులో కొన్ని వాళ్ళు కండిషన్స్ పెట్టిండ్రు. సో బేసిక్గా ఎక్స్ట్రా డిస్కౌంట్స్ ఉన్నాయి మనకి స్కూటీ పైన మనం తీసుకునే ముందు. ఆ డిస్కౌంట్స్ అన్నీ ఏం కూడా క్లెయిమ్ చేసుకోకపోతే ఏదో ఎక్స్చేంజ్ బోనస్ అని చెప్పి ఒక చిన్న పాలసీ ఉంది. సో ఏదైనా మనం వేరే మీ ఫ్రెండ్స్దైనా మీ ఫ్యామిలీ మెంబర్స్దైనా వేరే బండి వాళ్ళకి ఆర్సీ చూపిస్తే ఇన్స్టాంట్గా మీకు ఒక 5,000 రూపీస్ డిస్కౌంట్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు అది క్లెయిమ్ చేసుకోకపోతే మీకు అయితే ఇది యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు వీళ్ళకి గ్రిడ్ స్టేషన్స్ అని ఉంటాయి. సో ఎప్పుడైనా మీరు సిటీలో ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ హైదరాబాద్లో చాలా ఉన్నాయి, నిజామాబాద్లో కూడా 3 ఎయితర్ గ్రిడ్ పాయింట్స్ ఉన్నాయి. సో అక్కడ వెళ్తే మీరు ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో వీళ్ళకైతే నేనైతే డెఫినెట్గా కక్కుర్తి పడకండి. 5,000కి 10,000 రూపీస్కి 8 years అంటే కళ్ళు మూసుకొని తీసుకోండి వారంటీ. మీకు 70% ఆఫ్ ఛాన్స్ ఉంది బ్యాటరీ ఇష్యూస్ రావడానికి. ఇంకో బిగ్గెస్ట్ కాన్ ఏంది అంటే ఒకవేళ బ్యాటరీ ఇష్యూ కనుక వస్తే సో మనకేదో పెట్రోల్ స్కూటీ లాగా మనం సర్వీస్ సెంటర్లో పెట్టంగానే మనకి 2 daysలో 3 daysలో అయితే రాదు. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంతమందికి 1 week, 10 days, 15 days, 20 days కూడా పడుతుంది టైము. సో మన చేయికి మళ్ళీ బండి రావడానికి. సో నాకు ఈ డిలే అయితే చాలా ఎక్కువ అనిపించింది. సో ఇది బిగ్గెస్ట్ కాన్ అని నేనైతే చెప్తాను మీకు. మా ఊర్లోనే ఒక 1 person తీసుకున్నాడు ఎలక్ట్రిక్ స్కూటీ. సో వాళ్ళు తీసుకుంది హీరోలో తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్న స్కూటీకి ఏంది అంటే ఆల్మోస్ట్ వాళ్ళు 1 yearలోనే 60,000 కిలోమీటర్స్ తిరిగిండ్రు. సో వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళ స్కూటీ పైసలు 60,000-70,000 కిలోమీటర్స్ అనుకుంటా. చాలా హెవీగా నడిపించిండ్రు. వాళ్ళకి పెద్ద ఇష్యూస్ కూడా రాలేవు, ఏదో బేసిక్ సర్వీసింగ్. దాని తర్వాత రీసెంట్లీ ఒక 70,000 కిలోమీటర్స్ తర్వాత ఏదో చిన్న ప్రాబ్లం వచ్చిందంట మోటార్లో. ఆ మోటార్కి కూడా 3,000 హీరో కంపెనీ బియర్ వేసిందంట, 3,000 వీళ్ళు పెట్టుకున్నారంట. ఎవరైతే హెవీగా తిరుగుతారో వాళ్ళకైతే వాల్యూ ఫర్ మనీ ప్రతి రూపాయి కూడా వసూలు అవుతుంది. సో గైస్, నేను మీకు ఈ వీడియోలో ఇనీషియల్గా చెప్పినట్టు ఇదైతే కంప్లీట్లీ ఫీచర్ లోడెడ్. ఇందులో నాకు నచ్చిన ఫీచర్స్ వచ్చేసి వన్ ఆఫ్ ది ఫీచర్ గైడ్ మీ హోమ్ అనే ఒక ఫీచర్ అయితే ఉంది. సో అది మనం ఎనేబుల్ చేసినప్పుడు మనం స్కూటీ ఆఫ్ చేసిన తర్వాత అది కొన్ని సెకండ్స్ వరకు లైట్ ఆన్లో ఉంటుంది, మెయిన్ హెడ్ ల్యాంప్. సో మనం ఇంట్లో వెళ్ళేంత వరకు అయితే అది యూజ్ అవుతుంది. సో మెయిన్ యూజ్ అయితే ఇంకోటి ఏంటి అంటే ఆటో హోల్డ్ అని చెప్పి ఒక ఫీచర్ ఉంది. సో మనం ఏదైనా స్లోప్ పైన ఉన్నామనుకోండి, సో మనం అక్కడ నుంచి కిందికి వెళ్ళకుండా, అంటే నార్మల్ జారిపోతాం కదా, జారిపోకుండా ఉండడానికి అదైతే హోల్డ్ అయితే ఉంటుంది. సో గైస్, దిస్ ఈజ్ ద ఆటో హోల్డ్ ఫీచర్. సో నేనైతే ఏం పట్టుకోలేదు, ఇప్పుడు నా హ్యాండ్స్ వదిలేసిన నేను. సో స్కూటీని చూడండి, కరెక్ట్ స్లోప్ పైన మధ్యలో ఉంది ఇప్పుడు. సో ఈ ఫీచర్ అయితే ఇది ఫ్యాన్సీ ఫీచర్ అనవచ్చు. సో ఇది నాకు రియల్ లైఫ్లో ఎంత యూజ్ అవుతుందో నాకైతే అవుతుంది డెఫినెట్గా. ఎక్కించేటప్పుడు సడన్గా ప్రాబ్లం వస్తే బయటికి రావాలి అంటే జస్ట్ ఏదైనా ఒక బ్రేక్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మళ్ళీ వదిలేస్తే మళ్ళీ పట్టుకుంటుంది. సో ఈ ఫీచర్ అయితే బాగుంటుంది, ఎవరికైనా చూపించడానికి కూడా బాగుంటుంది. ఇంకొంచెం స్లోప్ పైన అంటే కూడా ఇంత హైట్లో కూడా ఇది హోల్డ్ చేస్తుంది, చూడొచ్చు. దాని తర్వాత వచ్చేసి నాకు ఈ రివర్స్ మోడ్ అయితే చాలా నచ్చింది. ఎస్పెషల్లీ లేడీస్కి. ఇప్పుడు మనం అంటే ఓకే, మనకి ఆ కెపాసిటీ పవర్ ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ లేడీస్కి మాత్రం చాలా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా స్లోప్ ప్లేసెస్లో కానీ వాళ్ళ వెనకాలకు తీయాలి అనుకుంటే జస్ట్ వాళ్ళ మోడ్ క్లిక్ చేయగానే అది జుమ్ అని చెప్పి వెనకాల వెళ్ళిపోతూ ఉంటుంది. సో నేను మీకు చెప్పినట్టుగా ఈ స్కూటర్ అయితే ఇప్పటివరకు 7,418 కిలోమీటర్స్ తిరిగింది, అరౌండ్ 7,500 కిలోమీటర్స్.
అండ్ మనం దీన్ని మన మొబైల్కి కనెక్ట్ చేసుకుంటే ఈ బ్లూటూత్ ద్వారా మనకు వచ్చే కాల్స్ కానీ, మనకు వచ్చే మెసేజెస్ కానీ, మనకు వచ్చే వాట్సాప్ మెసేజెస్ కానీ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మనం కాల్ లిఫ్ట్ చేయడానికి కూడా పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ పాపప్ వస్తుంది. పాపప్ అయినా మనం దాన్ని యాక్సెప్ట్ అయినా చేయొచ్చు, రిజెక్ట్ అయినా చేయొచ్చు. దాన్ని మనం రిజెక్ట్ చేసి విత్ మెసేజ్ కూడా సెండ్ చేయొచ్చు. అది ఆటోమేటిక్గా మనం డ్రైవింగ్లో ఉన్నామని చెప్పి వాళ్ళకైతే మెసేజ్ సెండ్ చేస్తుంది. మనం ఈ స్కూటీని రైడ్ చేస్తున్నప్పుడు మనకైతే టచ్ స్క్రీన్ అనేది అస్సలు పనిచేయదు. అప్పుడు మనం డైరెక్ట్గా మనం ఈ స్విచ్ ఒకటే యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇందులో ఒక ఇన్సూరెన్స్ అయితే ఉంది, ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ అయితే ఉంది. సో మనం దాన్ని జూమ్ కూడా చేసుకోవచ్చు. దీంతో పాటు కావాలనుకుంటే ఇందులో ఆర్సీ కూడా స్టోర్ చేసుకోవచ్చు, మన లైసెన్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా ఎవరైనా పోలీసులు పట్టుకుంటే మన మొబైల్ కాకుండా డైరెక్ట్గా స్కూటీలనే గమ్మత్తుగా చూపించవచ్చు. ఇక్కడ మనకి క్విక్ కంట్రోల్స్ ఉన్నాయి. దీంట్లో మనం బ్రైట్నెస్ కూడా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇన్కాగ్నిటో మోడ్ ఉంది. ఇన్కాగ్నిటో మోడ్లో మనం ఒకవేళ సెలెక్ట్ చేసుకుంటే ఇది లొకేషన్స్ అవన్నీ కూడా ఏం ట్రాక్ చేయదు. స్మార్ట్ ఎకో మోడ్ ఉంది. స్మార్ట్ ఎకో మోడ్ ఏంటి అంటే ఆటోమేటిక్గా అది కొంతవరకు ఫీచర్స్ని అదే కంట్రోల్ చేస్తుంది, స్పీడ్కి సంబంధించిన వాటిని. సో కొంతమంది అయితే దాన్ని ఎనేబుల్ చేసుకోకపోవడమే బెటర్ అని అంటున్నారు. సెట్టింగ్లోకి వెళ్తే ఇక్కడ మనకి ప్రొఫైల్ ఉంది. ప్రొఫైల్లో బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సెట్టింగ్స్లో మనకి ఇక్కడ బ్రైట్నెస్ ఉంది, ఆటో బ్రైట్నెస్ ఉంది, థీమ్ ఉంది. కరెంట్లీ ఇది ఆటో థీమ్లో, డే టైంలో ఇది లైట్లోకి వస్తుంది, నైట్ టైంలో డార్క్ మోడ్లోకి ఆటోమేటిక్గా వెళ్తుంది. సో సౌండ్స్ కూడా నేను చెప్పినట్టుగా మనం ఎనేబుల్ కానీ డిసేబుల్ కానీ వేసుకోవచ్చు. కరెంట్లీ ఇవి రెండు ఎనేబుల్లో ఉన్నాయి, కావాలనుకుంటే డిసేబుల్ కూడా వేసుకోవచ్చు. మనకి ఆటో ఇండికేటర్ ఉంది, గైడ్ మీ హోమ్ ల్యాంప్ ఉంది. నేను చెప్పినట్టుగా మనం ఆ లైట్ అనేది ఆన్లోనే ఉంటుంది కొన్ని సెకండ్స్ వరకు. ఇన్కాగ్నిటో, స్మార్ట్ ఎకో, ఆప్టిమైజ్ ఛార్జింగ్. సో నాకు ఈ ఫీచర్ అయితే చాలా నచ్చింది గైస్. మనం ఒకవేళ నైట్ మొత్తం స్కూటీని ఛార్జింగ్ పెట్టి వదిలేస్తే సో అది బ్యాటరీని ఎంతో కొంతవరకు అయితే ఇంపాక్ట్ చేస్తుంది. దానికోసం అని చెప్పి మనం ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది 80% వరకే ఛార్జ్ అవుతుంది. సో దాని తర్వాత ఛార్జ్ అయితే అవ్వదు. దానివల్ల బ్యాటరీ పైన ఎక్కువ ఇంపాక్ట్ అయితే ఉండదు. ఎందుకంటే అది 100% ఛార్జ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఛార్జ్ అవుతూ ఉంటే బ్యాటరీ పైన డెఫినెట్గా ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. సో దాని తర్వాత ఆటో హోల్డ్ ఫీచర్. ఈ కోస్టింగ్ ఈ రీజన్ ఏంటి అంటే మనం ఎప్పుడైతే యాక్సలరేషన్ని వదిలేస్తామో, రేసింగ్ దాన్ని వదిలేయగానే అది ఆటోమేటిక్ రీజన్ చేస్తూ ఉంటుంది, బ్యాటరీని మళ్ళీ ఛార్జ్ చేస్తూ ఉంటుంది. ఉన్న రీజన్ అనేది చాలా మైన్యూట్. సో అదైతే అంత పర్ఫెక్ట్గానైతే బైక్కి బ్రేకింగ్ అయితే చేయదు. సో ఇది మనం ఆన్లోనే ఉంచుకోవచ్చు. ఎయితర్కి వచ్చేసరికి ఫాల్ సేఫ్ ఉంది. ఈ ఫీచర్ కూడా నాకు చాలా నచ్చింది. మనం ఎప్పుడైతే స్కూటీ పడుతుందో, ఏదైనా యాక్సిడెంట్ అయ్యి కానీ ఏదైనా రీజన్ వల్ల పడ్డప్పుడు ఆటోమేటిక్గా అది మోటార్ కట్ ఆఫ్ చేస్తుంది. నెక్స్ట్ కనెక్టివిటీలో బ్లూటూత్ ఉంది, మ్యూజిక్ ఉంది, కాల్స్ ఉన్నాయి. సో ఇది కరెక్ట్లీ పిక్సెల్ 6 అనే నా ఫ్రెండ్ సాయి తేజ స్కూటీ కాబట్టి ఇది వాడి మొబైల్కి అయితే కనెక్ట్ అయ్యింది ఉంది. సో నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు కరెంట్లీ అయితే నాకు ఏం నోటిఫికేషన్స్ లేవు. సో అందుకే అది ఎంటీ నోటిఫికేషన్ చూపించింది. సో హోమ్ స్క్రీన్ అయితే ఇలా ఉంటుంది. మ్యాప్స్ కావాలి అనుకుంటే మనం మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే మనం మినిమైజ్ కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి మోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు కరెంట్ రేంజ్ చూపిస్తుంది. ఇక్కడ మనకి కరెంట్ రైడ్ ఎంత ఉంది, ఓడోమీటర్ ఎంత ఉంది, ట్రిప్ ఎంత ఉంది, యావరేజ్ స్పీడ్ ఎంత ఉంది అనేది కూడా చూపిస్తుంది. ఇక్కడ స్టాండ్ అనేది కరెంట్లీ ఏసీ ఉంది కాబట్టి ఆ ఇండికేటర్ కూడా చూపిస్తుంది. ఈ ఏథర్ 450X యొక్క బూట్ స్పేస్ గురించి మాట్లాడితే నేను మీకు చూపిస్తాను. జస్ట్ కీని మీరు ఇక్కడ పెట్టేసి ఇట్లా ప్రెస్ చేయండి. ఆ సౌండ్ మీకు వినిపించింది అనుకుంటున్నాను నేను. మళ్ళీ ఒకసారి అంట ఆ సౌండ్ వినండి. ఇప్పుడు ఇది ఓపెన్ అయింది. సో ఇక్కడ మనకి 22 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంది. సో ఇది నేను మరీ ఎక్కువ అనిపిస్తలేదు, తక్కువ అనిపిస్తలేదు. సో మీరు ఒక ఫుల్ ఫేస్ హెల్మెట్ అయితే పెట్టుకోవచ్చు. చార్జర్ పెట్టుకుంటే కొన్ని చిన్న సామాన్లు అయితే పెట్టుకోవచ్చు. ఈ స్కూటీని చార్జ్ చేయడానికి మనకైతే 5.5 అవర్స్ టైం అయితే పడుతుంది. ఇది IP65 వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. సో వాటర్ లోపలికి వెళ్తుందన్న భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో నేను ఇప్పుడు ఏం టెస్ట్ చేస్తున్నా అంటే దీనిపైన మనం ఒక వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చా పెట్టుకోరాదా అనేది చూస్తున్నా. మనం హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఆరామ్సే ఒక వాటర్ బాటిల్ పెట్టుకొని మనం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. That's it for this video guys. Thanks for watching. If you enjoyed this video, don't forget to hit the subscribe button and ring the notification bell so you never miss an update. Your support means world to us. Until next time, signing off, yours Dinesh Dilse.